ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్ని రోజుల తర్వాత తిరిగొస్తే నువ్వు చేసిందేంటి? ఆ అరవింద మాలినివి నువ్వేనా అని అనుమానంగా ఉంది. దేవతలాంటి లక్ష్మికి అన్యాయం చేస్తావా? ఆ మనిషిని కోడలుగా అంగీకరిస్తావా? మిత్ర తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా? మన పెంపకాన్ని అనుమానిస్తున్నావా? ఎందుకు చేసావు అరవింద? ఎందుకు? మిత్ర కోసమండి, మిత్ర ప్రాణాల కోసం. ఏమంటున్నావు అరవింద? మిత్రకు మళ్ళీ గండం రాబోతుందా? ఏ గండం వచ్చినా మిత్రను కాపాడడానికి లక్ష్మి ఉంది కదా. రాబోయే గండాల నుంచి మిత్రని శాశ్వతంగా కాపాడే శక్తి లక్ష్మికి లేదండి. ఆ శక్తి కేవలం మిత్ర రక్తం పంచుకు పుట్టిన తన కూతురికి మాత్రమే ఉంటుంది. ఎవరు చెప్పారు? దీక్షితులు గారా? కాదండి, నాగసాధువు. నేను కుంభమేళాకెళ్ళినప్పుడు అక్కడ ఒక నాగసాధువుని కలిశాను. ఆ సాధువుకి మన మిత్ర జాతకం చూపించి వాడి భవిష్యత్ ఏంటి అని అడిగానండి. ఈ జాతకుడు జన్మించాక మీరు మరోమారు గర్భం దాల్చారు. మీ స్వయంకృతాపరాధం వల్ల ఆ గర్భం విచ్చిత్తి జరిగింది. విషమ గడియల్లో జరిగిన ఆ గర్భ విచ్చిత్తి నీ కుమారుడి గండాలకు కారణమైంది. ఆ గండాలు నా కొడుకుని ఇంకా ఎన్నాళ్లు బాధిస్తాయి స్వామి? వీటి నుంచి వాడికి విముక్తి లేదా? ఉంది. ఇప్పటి వరకు మీ కోడలు మీ కుమారుడి ప్రాణాలు కాపాడుతూ వచ్చింది. ఆ గండాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే అతని రక్తం పంచుకు పుట్టిన కూతురు వల్లే సాధ్యమవుతుంది. మీకు జరిగిన గర్భ విచ్చిత్తి వల్ల మరణించింది ఆడకూతురు. తన కోపమే మీ కుమారుడికి శాపమైంది. అదే ఆడకూతురు చేత మృత్యుంజయ హోమం జరిపించినప్పుడే ఆ శాప విమోచనం అవుతుంది. అంటే మిత్రకు? అవును, ఆ కూతురి వల్లనే మీ కుమారుడికి గండాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ కూతురితో పూజ చేయిస్తే అన్ని గండాలు తొలగిపోతాయి. ఆ విషయం తెలిసిన వెంటనే మీకు కాల్ చేశాను. ఇంటికి వచ్చి ఒక ఆడబిడ్డని కనమని లక్ష్మితో చెప్పాలనుకున్నాను. కాని లక్ష్మి తన గర్భసంచిని జానుకి దానం చేసి తను మళ్లీ తల్లెయ్యి ఆడబిడ్డని కని మిత్రను కాపాడుకునే అవకాశం చేజేతులారా తనే పోగొట్టుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.